హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ అడ్మిట్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీ అందరికీ ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేశారు. అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అనేవి కూడా చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, అలానే ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయవలసింది ఏం లేదు, తప్పకుండా వీడియో కింద ఒకసారి అయితే మీరు కామెంట్ చేసి, అలానే మీరు ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. త్వరగా వెళ్ళి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే, అలానే ఎనీ జాబ్ అప్డేట్స్ వచ్చినా సరే నేను ఆ గ్రూప్లో మీకు పెడుతూ ఉంటాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ముందుగా లేట్ చేయకుండా ఇక్కడ ఏదైతే ఆర్ఆర్బీ సంబంధించి గ్రూప్ టీ సంబంధించి ఉందో మనకి ఇక్కడ యాక్చువల్గా ఎగ్జామ్స్ అనేవి అయితే మనకైతే 1 నుంచి 16వ తారీఖు జనవరిలో కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్స్ అయితే మనకైతే ఉండే అనమాట. అయితే అవి ఇక్కడ మనకి చూసుకుంటే ఆ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు మనకి పోస్ట్పోన్ అయ్యి మనకి ఇప్పుడు జనవరి 8, 9కి మనకైతే ఆ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు. అలానే ఇక్కడ ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9 అండ్ 10 ఈ తారీఖులో వచ్చేసి మనకైతే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంటిమేషన్ స్లిప్ అనేవి అంటే ఎగ్జామ్ అనేది మీకు ఎప్పుడు వస్తుందని చెప్పి ఒక 10 డేస్ ముందే, మీ ఎగ్జామ్కి 10 డేస్ ముందే మీకు మెయిల్కి అలానే మీ యొక్క ఎస్ఎంఎస్ రావడం అయితే జరుగుతుందన్నమాట. అందులో మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఏదైతే ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఈ మెయిల్కైనా ఏదైతే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మీకు వస్తుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకొని మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు పడ్డది, ఏ సెంటర్ పడ్డది అని చెప్పేసి మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు ఇక్కడ ఆ ఈ కాల్ లెటర్ అనేది అయితే 4 డేస్ ముందు మనకి ఎగ్జామ్స్ ముందు అయితే వస్తుంది. ఎగ్జామ్ సిట్ మనకి మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఏదైనా సరే జిరాక్స్ తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డ్ తీసుకొని అయితే మీరు ఎగ్జామ్స్కి అయితే వెళ్ళాల్సింది అయితే ఉంటుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ తెలుసు, www.rrb.apply.gov.in అని చెప్పి మీరు అందులో లాగిన్ అయినట్టయితే మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు అక్కడ మీ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఏమైనా హెల్ప్ లైన్ కావాలనుకున్నా సరే మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మనకి మండే టు సాటర్డే వరకు 9 AM నుంచి 6 PM వరకు మీరైతే కాల్ చేసి కూడా మీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీకు అందరికీ వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి రోజు ఒక అఫీషియల్ మనకి వెబ్సైట్లో అయితే లాంచ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రోజు ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నేను అప్డేట్స్ అన్ని వీడియో చేసి కూడా అందిస్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు హాల్ టికెట్స్ అనేవి వచ్చాయా లేవా అని చెప్పేసి మెయిల్కి. ఒకవేళ రాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేస్తే మీకు ఎందుకు రాలేదని దాన్ని చెక్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.